మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ కు సమీపంలోనే ఒక చిన్న ప్రైవేట్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 2 సిబ్బంది సహా మొత్తం 10 మంది అక్కడికక్కడే మరణించారు. మరోవైపు విమానం కుప్పకూలిపోవడంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అత్యవసర ల్యాండింగ్ కు ప్రయత్నిస్తూ కమర్షియల్ బిల్డింగ్ పై విమానం కుప్పకూలినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. ప్రస్తుతం మెక్సికోలో పెను విషాదం చోటు చేసుకుంది. మెక్సికో సిటీకి పశ్చిమాన 50 కిలోమీటర్ల దూరంలో టోలుకా ఎయిర్పోర్ట్ సమీపంలోని శాన్ మాటియో అటెంకో అనే ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక చిన్న ప్రైవేట్ విమానం అత్యవసర ల్యాండింగ్ కు ప్రయత్నిస్తూ కుప్పకూలిపోయింది. మెక్సికోలో పసిఫిక్ తీరంలోని అకాపుల్కో నుంచి బయలుదేరిన ఈ మినీ ప్రైవేట్ జెట్ ప్రమాదంలో 2 సిబ్బంది మరియు 8 మంది ప్రయాణికులు సహా మొత్తం 10 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 7 మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలైతే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. ఫుట్బాల్ గ్రౌండ్ సమీపంలో దిగేందుకు ఈ విమానం ప్రయత్నిస్తూ ఉండగా ఒక బిల్డింగ్ పైకప్పును ఢీకొట్టడంతో కుప్పకూలిపోయింది. దీంతో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మెక్సికోలోని టోలుకా విమానాశ్రయానికి దాదాపుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ మాటియో అటెంకో పారిశ్రామిక ప్రాంతంలో ఈ విమాన ప్రమాదం జరిగినట్లు మెక్సికో స్టేట్ సివిల్ ప్రొటెక్షన్ కోఆర్డినేటర్ ఆర్డియన్ హెర్నాండెస్ తెలిపారు. ప్రస్తుతం అకాపుల్కో నుంచి బయలుదేరిన ఈ ప్రైవేట్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తూ ఉండగా కుప్పకూలిపోయినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత అందులో అగ్ని కీలక నుంచి 7 మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు. ఫుట్బాల్ మైదానంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తూ ఉండగా అదుపు తప్పడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమయ్యారు అధికారులు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మూసివేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మినీ జెట్ కింద పడిన వీడియో కూడా బయటకొచ్చినట్లు మెక్సికో స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ విమాన ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణంపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నారని తెలిపారు. మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ కు సమీపంలోనే ఒక చిన్న ప్రైవేట్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 2 సిబ్బంది సహా మొత్తం 10 మంది అక్కడికక్కడే మరణించారు. మరోవైపు విమానం కూలిపోవడంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అత్యవసర ల్యాండింగ్ కు ప్రయత్నిస్తూ కమర్షియల్ బిల్డింగ్ పై విమానం కూలినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. ప్రస్తుతం మెక్సికోలో జరిగిన ఈ విషాదం అయితే సిటీకి పశ్చిమాన 50 కిలోమీటర్ల దూరంలో టోలుకా ఎయిర్పోర్ట్ సమీపంలో శాన్ మాటియో అటెంకో అనే ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక చిన్న ప్రైవేట్ విమానం అత్యవసర ల్యాండింగ్ కు ప్రయత్నిస్తూ కూలిపోయింది. మెక్సికో పసిఫిక్ తీరంలోని అకాపుల్కో నుంచి బయలుదేరిన ఈ మినీ ప్రైవేట్ జెట్ ప్రమాదంలో 2 సిబ్బంది మరియు 8 మంది ప్రయాణికులు సహా మొత్తం 10 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 7 మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలైతే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి.